అంటే చిన్నప్పుడు ఇలా వినికిడిని గానీ, లేదా వాళ్ళకి మాటలు వచ్చే విధానాన్ని గానీ గమనించకపోతే, ఒక 3 ఇయర్స్ తర్వాత ఇంక వాళ్ళకి రావు అని చెప్పేసి అంటారు. ఇది నిజమేనా? ఒకవేళ ఈ ప్రాబ్లమ్ ఉంటే ఎంత ఏజ్ లోపే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? ఇయర్ ప్రాబ్లమ్ ఉన్నా, మాటలు ప్రాబ్లమ్ ఉన్నా? ఓకే. సో, నార్మల్‌గా ఏంటంటే హియరింగ్ ప్రాబ్లమ్ ఉందని పేరెంట్స్ రికగ్నైజ్ చెయ్యరు. వాళ్ళెలా చెప్తారంటే మా బేబీకి మాటలు రావట్లేదు అంటారు. అండ్ కొన్ని దాంట్లో ఏంటంటే గర్ల్ బేబీకి అయితే తొందరగా వస్తాయి, బాయ్ బేబీకి లేట్‌గా వస్తాయి అని అలా నెగ్లెక్ట్ చేసి 3, 4 ఇయర్స్ వరకి, 5 ఇయర్స్ వరకు కూడా ఇంకా రావట్లేదు అని వెయిట్ చేస్తుంటారు. బట్ దాంతో పాటు బేబీ సౌండ్‌కి రెస్పాండ్ అవుతుందా లేదా? అంటే 5, 6 మంత్స్‌కే తెలుస్తది. మనం సడెన్‌గా ఇంట్లో పెద్ద పెద్ద సౌండ్స్ ఏవైనా అయినప్పుడు బేబీ రియాక్ట్ అవుతుందా లేదా? సో, ఇలాంటివి గమనించుకొని అంటే న్యూ బోర్న్ స్క్రీనింగ్ జరగకపోతే, న్యూ బోర్న్ స్క్రీనింగ్ జరిగితే ఇదంతా ప్రాబ్లమ్ ముందే తెలుస్తుంది. సో, మనకు ఇంట్లో సౌండ్‌కి రెస్పాండ్ అవుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మాటలు రావడం, వినికిడి లేకపోతే మాటలు రావు. బేబీకి మన లిప్ మూవ్‌మెంట్ కనిపిస్తుంది గానీ ఆ సౌండ్ తెలీదు. సో, అలా మాటలు నేర్చుకోలేరు వాళ్ళు. సో, ఇట్ ఈస్ నాట్ అంటే పుట్టుకతో మూగ అనేది ఉండదు. పుట్టుకతో వినికిడి లోపం వల్ల వాళ్ళు మాట్లాడలేరు. సో, మనం ఎంత తొందరగా వాళ్ళకి వినికిడి ఇస్తే అంత తొందరగా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అంటే ఇది వేరు, అది వేరు. మాటలు రావు, వినేది ఉన్నా గాని అనుకుంటే వినికిడి ఉంటేనే మాటలు వస్తాయి. మాటలు రాకపోవడానికి ఒకవేళ వేరే కారణాలు ఉండొచ్చు, న్యూరలాజికల్ ఏదైనా ఉండొచ్చు. బట్ వినికిడి లేకుండా మాత్రం మాట్లాడలేరు. ఓకే. సో, మనం విన్న సౌండ్స్ ని సో ఈవెన్ కాక్లియర్ ఇంప్లాంట్ చేసినప్పుడు కూడా 1-2 ఇయర్స్ థెరపీ ఉంటుంది. సో వాళ్ళకి లిప్ మూవ్మెంట్, సౌండ్స్ మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే విల్ గెట్ యూస్ టు దట్. ఓకే. అంటే సో మనం ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా వాళ్ళు దే విల్ గెట్ యూస్ టు దట్ నార్మల్ లైఫ్. లేదు 4 ఇయర్స్ తర్వాత నువ్వు అప్పుడు చేస్తే దెన్ అది కొంచెం డిలే అవుతుంది. సో గోయింగ్ టు స్కూల్ అంటే మీరు మీ చైల్డ్కి నార్మల్ లైఫ్ ఇవ్వాలి, నార్మల్ స్కూల్కి వెళ్ళాలి, ఆల్ దట్ మ్యాటర్స్ అన్నమాట. ఓకే. అంటే ఈ ఇంప్లాంట్ లైఫ్ టైం ఇంకే ఇబ్బంది లేకుండా ఉంటుందా? ఈ ఇంప్లాంట్ చేయించుకున్న కేసెస్ ఏమైనా? ఇంప్లాంట్ చేసేదైతే లైఫ్ టైం కోసమే. బట్ దాంట్లో ప్రాసెసెస్ అంటే అప్గ్రేడ్స్ వస్తూనే ఉంటాయి. సో అప్గ్రేడ్ వచ్చినప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటే న్యూ అప్గ్రేడ్ కి వెళ్ళొచ్చు. బట్ ఇట్ ఈస్ డన్ ఫర్ లైఫ్ టైం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇవి గమనించకుండా ఈ వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది? వాళ్ళకి వినడానికి మిషన్స్ అనేవి వస్తున్నాయి కదా, ఇయర్ మిషన్స్. ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి? సో వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఇప్పుడు అంతా డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ వచ్చాయండి. సో దాంట్లో కూడా మన మొబైల్స్ ఎలా అయితే లైక్ లెవెల్ 1 to లెవెల్ 100 అలా ఉన్నాయి, అంత వేరియేషన్స్ ఉన్నాయో, సో ఈవెన్ డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ లో కూడా ఈవెన్ కాస్ట్ వైజ్ అంత డిఫరెన్స్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ యువర్ అఫోర్డబిలిటీ, మన హియరింగ్ ఎంత ఉంది దాన్ని బట్టి 30%, 40% తగ్గినప్పటి నుంచి హియరింగ్ ఎయిడ్ వాడాల్సి ఉంటుంది. సో అంటే మనకు ఇన్ జనరల్ మన కమ్యూనికేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సో ఇఫ్ యువర్ కమ్యూనికేషన్ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్, మన సోషల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అండ్ ఫైనాన్షియల్ ఆల్సో యూ కెన్ గెట్ ఎఫెక్టెడ్ బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫెషన్. సో హియరింగ్ ఎయిడ్ వాడడం చాలా ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ యువర్ హియరింగ్ లెవెల్స్ యూ కెన్ చూస్ యువర్ ప్రాపర్ హియరింగ్ ఎయిడ్. దాంట్లో కూడా మళ్ళీ చెవిలో అంటే చాలా మందికి హియరింగ్ అనేది ఒక అది పెట్టుకోవద్దు, మెషిన్ పెట్టుకోవద్దు అని ఉంటుంది. స్పెక్స్ అయితే అందరూ పెట్టుకుంటారు, కానీ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడానికి సమ్ ఇన్సైట్స్ లాగా ఫీల్ అవుతారు, అది కనిపించొద్దు అనుకుంటారు. సో కంప్లీట్ గా కనపడకుండా ఉండే హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి, అలాగే పెద్ద మెషిన్స్ లాగా కూడా ఉంటాయి. ఓకే. సో ఇట్స్ ఆల్ యువర్ చాయిస్ అన్నమాట. ఓకే. ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక 60s దాటిన తర్వాత ఈ వినికిడి అనేది తగ్గడం గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఇంకా ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఇంకా వినికిడి శక్తి కోల్పోతారని వదిలేయడమేనా, లేదా దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందా? సో ఏజ్ రిలేటెడ్ హియరింగ్ లాస్ ఆఫ్టర్ 50-60 మన చూపు ఎలా తగ్గుతుందో వినికిడి కూడా అలాగే తగ్గుతుంది. దాంట్లో కొందరికి ఎక్కువ తగ్గడం, కొందరికి స్లోగా తగ్గుతూ వస్తుంది. సో యాక్చువల్గా ఏజ్ రిలేటెడ్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయి స్లో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఈ వినికిడి సమస్య వస్తే వాళ్ళకి ఇంట్లో కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లాగా అయిపోతుంది. అంటే ఇంట్లో వాళ్ళు ఒక చెప్పింది 10 సార్లు చెప్పాలి, టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకుంటే వేరే వాళ్ళు
ఎందుకు అంత పెడుతున్నారని. సో ఇవన్నీ మెయిన్ చాలా ఇబ్బందులు వస్తుంటాయి ఫ్యామిలీలో. సో సోషల్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా ఎందుకు, మనకు టెక్నాలజీ ఉంది, హియరింగ్ ఎయిడ్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడం వల్ల మనం వినికిడి ఏదైతే తగ్గుతుందో దాన్ని అక్కడికి ఆపేసేయచ్చు. అంటే హియరింగ్ ఎయిడ్స్ వాడడం వల్ల కొంచెం స్లో అవుతుంది ఆ ప్రాసెస్. సో హియరింగ్ ఎయిడ్స్ కానీ ఒక్కటి ఏంటంటే కొంచెం ఆ క్వాలిటీ ఆఫ్ సౌండ్ విల్ బి డిఫరెంట్, అండ్ ఆ పెట్టుకోవడం వాళ్ళకి నామోషి అనిపిస్తుంది. అవును. సో స్పెక్స్ అయితే పెట్టుకుంటారు కానీ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలంటే నామోషి. నేను మెషిన్ పెట్టుకోను. ఈవెన్ 70-year-old or 80-year-old హియరింగ్ ఎయిడ్ అనగానే అమ్మో మెషినా నాకు వద్దు అంటారు. అదేదో ఒక లోపంగా చూసిన వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే చెవుడు అనే వినడాన్ని యాక్సెప్ట్ చేయలేగే ఎవరికి ఇష్టం ఉండదు. అంటే రైట్ టైంలో గుర్తించి అలా డాక్టర్ని సంప్రదిస్తే అట్లీస్ట్ ప్రాసెస్ స్లో చేయొచ్చు, అండ్ లైఫ్ స్టైల్ విల్ బి బెటర్. అవును, ఫ్యామిలీలో ఇష్యూస్ రాకుండా ఉంటాయి, వాళ్ళు కామన్ గా మాట్లాడుకోవచ్చు. ఎస్, మరి నోస్ విషయానికి వస్తే కొంతమందికి బోన్ స్ట్రక్చర్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ముక్కులు కొంచెం బెండ్ అయినట్టుగా లైట్గా వంకర కనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమందిలో బోన్ గ్రోత్ ఎక్కువ ఉంది అంటూ ఉంటారు. ఈ కేసెస్ ఎందుకు వస్తాయి ఇలాంటి ఇష్యూస్? అలాంటి ఇష్యూస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో మీరు చెప్పింది అంటే ముక్కు దూలం అంటారు. అంటే మన నోజ్లో పార్టిషన్ ఉంటుంది, సెప్టమ్ అంటారు దాన్ని. సో ఆ సెప్టమ్ వంకరగా ఉండడం కానీ కొంచెం ఎక్కువ పెరగడం కానీ. సో నార్మల్గా ఎవరిది కూడా స్ట్రెయిట్ గా ఉండదు, స్కేల్ తో గీసినట్టు ఉండదు. బట్ ఏంటంటే కంజెనిటల్ గా కొంచెం వంకర అలా ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ 70% విల్ హ్యావ్ కొంచెం డీవియేషన్ అయితే ఉంటుంది. బట్ చాలా గ్రాస్ గా బెండ్ అయ్యి, దీనికి కారణాలు ఏంటంటే చిన్నప్పుడు మనకు తెలియకుండా చాలా దెబ్బలు తగులుతుంటాయి. గట్టిగా చెయ్యి తాకడము, అంటే బేబీ లాగా ఉన్నప్పుడు, ఆర్ బాల్ తాకడము, కింద పడడము, ఎప్పుడు అంటే పెయిన్ఫుల్ ఏమి ఉండదు, అది దానివల్ల మనకి ఏమీ అవ్వదు. బట్ ఆ గ్రోయింగ్ స్టేజ్ లో చిన్న దెబ్బల వల్ల దేని వల్ల కూడా అది ఆ గ్రోయింగ్ స్టేజ్ లో బెండ్ అయిపోయి సో అలా రాంగ్ గా గ్రో అవడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్. ఆర్ కంజెనిటల్లీ. సో ఈ బోన్ బెండ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి 2 పార్టిషన్స్ లాగా అవుతుంది. సో వన్ సైడ్ బ్లాక్ చేసేస్తుంది. సో దాని వల్ల మనకు సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ఎప్పుడు నోస్ బ్లాక్ అవ్వడము ఆర్ ఆ సైడ్ ఇన్ఫెక్షన్స్ రావడము. సో అప్పుడే మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఊరికే బోన్ బెండ్ ఉంది అంటే అందరికీ ఉండొచ్చు, బట్ దానివల్ల మనకు సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్ గా ట్రీట్ చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ అ ఫిజికల్ ప్రాబ్లమ్, అంటే ఫిజికలీ దెర్ ఇస్ అన్ అబ్స్ట్రక్షన్. సో దానికి మెడిసిన్స్ పనిచేయవు. సో మనం సర్జికల్ గా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, అంటే ఆ బెండ్ ఉన్న పార్ట్ ని తీసేయడము, ముక్కు దూలం స్ట్రైట్ చేసుకోవడం. ఓకే, దీంట్లో ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు. సింపుల్ సర్జరీ, ద మోస్ట్ కామన్ ఇన్ ఈఎన్టీ. ఓకే, అంటే కొంతమందిలో బోన్ గ్రోత్ ఎక్కువ ఉంది అంటారు, కొంచెం ఎత్తు కనిపిస్తూ ఉండడమో ఏదో ఉంటుంది, వాళ్ళకు కూడా బ్రీత్ తీసుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయా? అదే సిగ్నిఫికెంట్ గా బెండ్ ఉంటే ఆ వన్ సైడ్ బ్లాక్, బ్రీదింగ్ డిఫికల్టీ అది ఉంటుంది. ఓకే, అండ్ ఆ బెండ్ గ్రోత్ అన్నప్పుడు మీరు షేప్ ఆఫ్ ద నోస్ అంటున్నారు, రెండు షేప్ ఆఫ్ ద నోస్ ఒకటి, కొంతమందికి బోన్ ఎక్కువ పెరిగింది అని చెప్పేసి వింటూ ఉంటారు. అదే, సో ఆ డీవియేషన్ ని అలా అంటే కామన్ టర్మ్స్ లో అలా అంటారు. ఓకే, బట్ వంకర్ ఉండడం. అండ్ బయట షేప్ ఆఫ్ ద నోస్ వేరియేషన్ మళ్ళీ అది కాస్మెటిక్ కింద వస్తుంది. కొందరికి అంటే చప్పిడి ముక్కు అంటారు, ఆర్ కొందరికి ఎక్కువ హంప్ అంటారు, ఇట్లా ప్రొజెక్టింగ్ గా ఉండడము. సో అవన్నీ మనం కాస్మెటిక్ సర్జరీ కింద అది కూడా షేప్ ఆఫ్ ద నోస్ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మనకి జలుబు కామన్, ప్రతి ఒక్కరికి లైఫ్ టైం ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఆ టైంలో అది క్యూర్ అవడానికి ఎలాగో టైం పడుతుంది, 1 వీక్ దాకా తగ్గదు. కొందరికి ఆ బ్రీత్ ఇష్యూని తట్టుకోలేక స్ప్రేస్ అవి వాడాల్సి వస్తుంది, కొందరు వాడుతూ ఉంటారు, లేదా డాక్టర్ సలహా మేరకు కూడా వాడేవాళ్ళు ఉంటారు. అయితే ఈ స్ప్రేస్ వాడడం ఎంతవరకు శ్రేయస్కరం? డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడడం మంచిదా? లేదండి, స్ప్రేస్ అనేవి దాంట్లో చాలా రకాలు ఉంటాయి, అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడు వాడొద్దు. ఓన్లీ సెలైన్ నేజల్ స్ప్రే అనేది మాత్రమే, జస్ట్ సెలైన్ వాటర్. సో దాన్ని ఎప్పుడైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొచ్చు. బట్ అది కూడా ఎప్పుడు ఫ్రెష్ బాటిలే, అంటే ఓపెన్ చేశాక బాటిల్ని అది మళ్ళీ ఎప్పుడో 1 month తర్వాత వాడితే, సో వన్స్ ఇట్ ఇస్ ఓపెన్ దానిపైన బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడో 1-2 months తర్వాత మళ్ళీ అదే కూడా వాడొద్దు. ఓకే, సో ఫ్రెష్ది ఓన్లీ సెలైన్ స్ప్రే మాత్రమే ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొచ్చు. Other than that, all nasal sprays, they have their own mode of actions. So prescription లేకుండా వాడొద్దు. దాంట్లో
లైక్ ఆక్సిమెటజోలిన్ అనేది అంటే వేసుకోగానే మనకి చాలా రిలీఫ్ వస్తుంది. సో ఇవేంటంటే మోస్ట్లీ అడిక్టివ్. అంటే మనం వేసుకోగానే ఒక 6 to 8 hours పనిచేస్తుంది, అది కంప్లీట్ నోస్ బ్లాక్ క్లియర్ అయిపోతుంది. సో యూ విల్ గెట్ అడిక్టెడ్ టు దట్. నాకు అది వేసుకుంటే రిలీఫ్, అది వేసుకుంటే నిద్ర పడుతుంది. సో అట్లా ఒక 1 week వాడాక ఇంకా దే విల్ గెట్ యూస్ టు ఇట్, దే విల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. బట్ అది వాడడం వల్ల మన నోస్లో ఉన్న మ్యూకోజా లైనింగ్ అనేది మారిపోవడము, అండ్ అది లేకుంటే ఇంకా మళ్ళీ ఉండలేరు వాళ్ళు, కంపల్సరీ నోస్ బ్లాక్ అవుతుంది. సో డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఎనీ డేస్ కి రాస్తే అన్ని డేసే వాడాల్సి ఉంటుంది. ఉంది కదా అని ఎప్పుడు కంటిన్యూస్ మీరు బాటిల్ ఒకటి తీసుకున్నారు కదా అది అయిపోలేదు ఇంకా అని చెప్పి కూడా వాడద్దు. ఓకే, అలాగే ఇన్హేలర్స్ కూడా చాలా అడిక్టెడ్ ఉంటారు. దీని వాడకంలో కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తారా? ఇన్హేలర్స్ టోటలీ ఓన్లీ ప్రిస్క్రిప్షన్ బేస్డ్, మనం తెచ్చుకొని వాడడానికి లేదు. ఎందుకంటే వితౌట్ ఇన్హేలర్ చాలా మందిని చూసాం, మాట్లాడితే చేతిలో ఉంటుంది, అది ఒక పెన్ చేతిలో క్యారీ చేసినట్టే ఇన్హేలర్స్ క్యారీ చేసేవాళ్ళు చాలా విక్స్ ఇన్హేలర్స్ అలాంటివి అంటున్నారు. దే ఆర్ ఓకే అండి, దే ఆర్ జస్ట్ మెంథాల్, అవి వాడచ్చు. ఓకే, కొందరిలో స్మెల్ సమస్యలు వస్తూ ఉంటాయి, కొందరికి స్మెల్ సరిగ్గా తెలియదు. అది ఎందువల్ల, ఏ లోపంతో అలాంటి ఇష్యూస్ వస్తాయి? సో స్మెల్ వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఒకటి అనాస్మియా, అంటే కంప్లీట్ లాస్ ఆఫ్ స్మెల్, వాళ్ళు ఇంకా దేన్ని స్మెల్ చేయలేరు. సో ఈ లాస్ ఆఫ్ స్మెల్ ఉన్నప్పుడు లాస్ ఆఫ్ టేస్ట్ కూడా, అంటే మనం ఫుడ్ హాఫ్ ఆఫ్ ఇట్ మనకు స్మెల్తోనే ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది. సో అనాస్మియా ఉన్న వాళ్ళకి స్మెల్ వల్ల ఫుడ్ కూడా దే కెనాట్ ఎంజాయ్. సో ఇదేంటంటే మనం ఎక్కువగా కోవిడ్ టైంలో చూసాం, అంటే ఇట్ వాస్ దేర్ అప్పుడు బాగా వినిపించింది. సో అది ఎందుకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి స్మెల్ సంబంధిత నరాలు ఎఫెక్ట్ అవుతాయి. సో నార్మల్గా కూడా కొందరికి ఏంటంటే కోల్డ్ వచ్చినప్పుడు 1-2 days ఉండదు, బట్ రికవర్ అయిపోతుంది. బట్ ఈ కోవిడ్ వైరస్ ఏముండే అంటే, సో ఇట్ వాస్ స్పెషలీ ఎఫెక్టింగ్ దిస్ ఆల్ఫాక్టరీ నర్వ్స్. సో అది మళ్ళీ అసలు రివర్స్ అవ్వని పరిస్థితులు ఉండే. అండ్ ఇంకొకటి ఏంటో పారాస్మియా అంటే దే గెట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మెల్స్, ఆ ఉన్న స్మెల్ కాకుండా వేరే బ్యాడ్ స్మెల్స్ రావడము, అది వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అది కూడా సేమ్ అగైన్ ఆల్ఫాక్టరీ నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. అండ్ నోస్ బ్లాక్ ఉన్నప్పుడు, నార్మల్గా కోల్డ్ ఉండి నోస్ బ్లాక్ ఉంటే ఆటోమేటిక్గా మన ఎయిర్ ఎక్కడైతే ఆల్ఫాక్టరీ ఏరియా ఉంటుందో నోస్లో అక్కడ రీచ్ అవ్వదు. సో దానివల్ల స్మెల్ తక్కువగా రావడం, అంటే జస్ట్ కొంచెం హైపాస్మియా, యూ విల్ గెట్ ద స్మెల్ బట్ కొంచెం తక్కువ వస్తుంది, ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్ ఉంటే గానీ తెలియదు. సో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు నరం దెబ్బతింటే మనం మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఉండదు. ఓకే, బట్ విదిన్ ఫ్యూ డేస్ లో మనం రికగ్నైజ్ చేస్తే వీ కెన్ స్టిల్ ట్రీట్ దట్.